తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. దీంతో ఆయా చోట్ల కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఆరబోసినటువంటి ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టినటువంటి ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. చాలా మంది రైతులు ధాన్యాన్ని ఒక చోట కుప్పగా పోసి పరదాలు కప్పి వెళ్ళినప్పటికీ కుండపోత వాన పడడంతో నీళ్లు లోపలికి వెళ్లి వడ్లు తడిసిపోయాయి. పలు చోట్ల లోతట్టుగా ఉన్న చోట ధాన్యం కుప్పలుగా చుట్టూ నీరు నిలిచింది. తడిసి ముద్దైనటువంటి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. పంట కోసే సమయంలో ఈ పరిస్థితి ఎదురవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వరి ఫైళ్లు నేల కొరగడం, పొలంలో నీళ్లుండడంతో వడ్లు మొలకలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. వరి పత్తి పంటలు చేతికొచ్చే సమయంలో కావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరి పంట నూర్పిళ్లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కొన్ని చోట్ల కోత కోసి రోడ్లపై కళ్ళాల్లో పోసినటువంటి ధాన్యం తడిసిపోయింది. వర్షం ఎక్కువ పడితే ఆలుగడ్డ విత్తనం మురిగిపోయి తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి నల్గొండ జిల్లాలో రైతాంగం కష్టాలకు సంబంధించి మా కరెస్పాండెంట్ రాము మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. సురేష్, మౌంతా తుఫాన్ ప్రభావంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. దేవరకొండ డివిజన్ లో 13 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మిర్యాలగూడ డివిజన్ లో 10 సెంటీమీటర్లు, సగటున నల్గొండ జిల్లా వ్యాప్తంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో వాగులు వంకలు కూడా పొంగిపోరుతున్నాయి. ప్రధానంగా రైతులకైతే అపార నష్టం వాటింది. అసలుకి వాదనకాలం సీజన్ లో యూరియా ధరక నానా రకాలుగా అవస్థలు పడ్డారు. దిగుబడి పంటలు రాలేదు. కాస్తో కూస్తూ వచ్చినటువంటి దిగుబడి కూడా ఈ అకాల వర్షాలకు, చెడగొట్టుడు వానలకు పూర్తిగా నష్టపోతుండడంతో రైతులైతే కందిరి ముండిగా పిలిపిస్తా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో ఎక్కడ ధాన్యం అక్కడే తడిసి ముద్దవుతున్న పరిస్థితి. తెలంగాణలోనే హైయెస్ట్ రికార్డు ఇక్కడ పండిస్తారు. వరి పంటలన్నీ కూడా ఇప్పుడిప్పుడే చేతికి ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నేలవాలిపోయి, గింజలన్నీ కూడా రాలిపోయి, ఆ కంకులన్నీ కూడా ఎగిపోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా పొలాలన్నీ కూడా నేలకు వాలి మనకు కనిపిస్తా ఉన్నాయి. పత్తి పంటలదైతే ఇంకా దారుణంగా ఉంది. పత్తి అంతా కూడా తెంపే సమయం ఇప్పుడు వరుసగా భారీ వర్షాలు వస్తుండడంతో పత్తి అంతా కూడా నల్లగా మారిపోయి, గింజంతా కూడా నల్లగా మారిపోయి ఆ పత్తి నీళ్ళలోనే కొట్టుకుపోతుంది. దీంతో చాలా మంది రైతులు పత్తి తెంపకుండా అట్లా చేల మీదనే వదిలేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈ వానాకాలం సీజన్ తమకు ఏమాత్రం కూడా అచ్చిరాలేదు. యూరియా కోసం నానా రకాలుగా 2 నెలల పాటు తిప్పలు పడ్డాం, నానా రకాలుగా అవస్థలు పడ్డాం. ఏదో రకంగా పంటల్ని ఆ చేతికి అందేలాగా ఇప్పటివరకు తీసుకొచ్చాం. కానీ అకాల వర్షాలు తమ నిండా ముస్తా ఉన్నాయి. ప్రభుత్వం కూడా తమను మోసం చేస్తుంది. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేసి కాంటాలు వేస్తే తమకి పరిస్థితి రాదంటూ కూడా పాపోతా ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన దగ్గర నుంచి అమ్మే వరకు కూడా ప్రభుత్వం బాధ్యత. టార్పాలిన్ కవర్లు కూడా వాళ్ళే ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా టార్పాలిన్ కవర్లు ఇవ్వలేదు, ఇతర సౌకర్యాలు కల్పించట్లేదు. నల్గొండ జిల్లాలో 302 ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసినప్పుడు కూడా కేంద్రాలను కేవలం 100 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే 10% మాత్రమే ధాన్యం కొన్నారు. ఇంకా 90% ధాన్యం ఎక్కడక్కడే ఉంది. లారీలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కాలేదు. ప్రధానంగా మిల్లర్లతో ఇప్పటివరకు కూడా పేచీ అనేది నడుస్తుంది. 10% బ్యాంకు షూరిటీ పెడితేనే తమ ధాన్యం దిగుమతి చేసుకుంటాం, సీఎంఆర్ ఆడిస్తామని మిల్లులు చెప్తా ఉన్నారు. ఇటు ప్రభుత్వం మాత్రం బ్యాంకు షూరిటీ ఉంటేనే మీకు ధాన్యం కేటాయిస్తామని పేచీ నడుస్తుంది. ఇద్దరి మధ్య ప్రతిష్టంభన ఏర్పడడంతో మిల్లులు ధాన్యంలో దింపుకోవట్లేదు. ఎక్కడ ధాన్యం అక్కడే ఉంది. దీంతో పాటు పోయిన యాసంగి సీజన్ సంబంధించిన ధాన్యం కూడా ఎక్కడిదక్కడ గోదాములలో, మిల్లులలో పేరుకుపోయింది. ప్రభుత్వం ఒక ముందస్తుగా ప్రణాళికలతో ఆలోచించి కేంద్రాన్ని ఒప్పించి, కేంద్రాన్ని మెప్పించి ధాన్యాన్ని అంతా కూడా ఇతర దేశాలకు, ఇతర సంబంధించిన రాష్ట్రాలకు ఎగుమతి చేసేది ఉండే. కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోవడంతో వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఇతర రాష్ట్ర మంత్రులు కానీ ఎవరు పట్టించుకోవడంతో ఎక్కడ గోదాములు అక్కడే ధాన్యం అంతా కూడా పేరుకుపోయింది. మిల్లులు కూడా ఎక్కడికక్కడ నిండుకొని ఉన్నాయి. మిల్లర్లు ఒకటే చెప్తున్నారు, తమ ధాన్యం దింపుకోవడానికి ప్లేస్ లేదు, నిల్వ చేయడానికి ప్లేస్ లేదు, కాబట్టి మీ మిల్లుల్లో ధాన్యం దింపుకోమని వాళ్ళు చెప్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం క్షేత్రస్థాయిలో లారీల కేటాయింపు జరగలేదు, గన్ని బ్యాగులకు సంబంధించినటువంటి కేటాయింపు జరగలేదు. మిల్లులకు సంబంధించినటువంటి కేటాయింపు సీఎంఆర్ కూడా కేటాయించకపోవడంతో ధాన్యం కొనుగోలు మందగించాయి. కేవలం 10% మాత్రమే ధాన్యం ఇప్పటివరకు కూడా కొనుగోలు చేశారు. ఇంకా 90% ధాన్యం అట్లనే ఉంది. దీంతో పాటు సన్న ఓట్ల ధాన్యాలకు సంబంధించినటువంటి రైతులైతే నానా రకాలుగా అవసరం పడుతున్నారు. ఎలాగూ బోనస్ ఇవ్వరు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి రైతన్నలు ప్రైవేటు మిల్లర్ల వద్దకు వెళ్లి అదే వరి రేట్లకి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం సంబంధించినటువంటి ధర 2369 రూపాయలు. అదే బోనస్ ఇస్తే 2800 చిల్లర రైతులకు వస్తుంది. కానీ ప్రభుత్వం పైన నమ్మకం లేకపోవడంతో ప్రైవేటు మిల్లుల వద్దకు వెళ్లి కేవలం 1700, 1800 మాత్రమే అమ్ముకుంటూ నిలువున మోసపోతున్నారు, నిలువ నష్టపోతున్నారు. దీనితో ఈ అతివృష్టి వచ్చి అకాల వర్షాలు రావడంతో పూర్తిగా కూడా ఈ వానాకాలం అనేది చేయి దాటిపోయింది. వానాకాలం అనేది రైతులకు కలిసి రాలేదు. మొత్తంగా నల్గొండ జిల్లాలోనే దాదాపు 300 కోట్ల రూపాయల మొత్తం కూడా రైతులు నష్టపోయినట్టుగా కూడా ప్రస్తుతానికైతే అంచనాలు వేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ అన్నదాతలు అయితే కన్నీరు ముందు వెలిపిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాము.